ఊరుకోరా నాన్న, ఊరుకో ఊరుకో ఊరుకో, నేను వచ్చేసాను కదా, ఊరుకో ఊరుకో. ఏంట్రా ఇది, నువ్వు కూడా నీ బాబులా మొదలెడితే ఆపేటట్లేవే. ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో, మా బాబు కదూ, మా బుద్ధి కదూ, ఊరుకోమ్మా. ఏ ఆకులు చూడరా ఆకులు, పైన చూడరా చందమామ, చూడు చందమామ. ఏంట్రా ఇది, కడుపు ఏమైనా నొప్పిగా ఉందా, ఆకలికి ఇలా ఏడుస్తున్నావే. ఏంట్రా నాన్న, ఊరుకో ఊరుకో ఊరుకో, మా నాన్న కదూ, మా బాబు కదూ, ఊరుకోరా నాన్న, ఊరుకో ఊరుకో, ఏడవక నాన్న, ఏడవకరా. శిషో, కుక్క పెట్టి ఏడిస్తే గుండె ఆగిపోతుందిరా. ఏంట్రా ఇది, ఏనాడు లేని ఈరోజు ఇలా ఏడుస్తున్నావు. ఊరుకో ఊరుకో. ఏమిటయ్యా వెతుకుతున్నావు, రబ్బర్ పారేసావా? నాకు తెలుసయ్యా, నువ్వు ఇలా కంగారు పడుతున్నప్పుడే ఒక పనికి 1000 పనులు చేస్తావని. సంటోడు కుక్క పెట్టి ఏడుస్తుంటే ఈ టైంలో ఇలాంటి పనులు చేస్తున్నావే. నాకు మాత్రం శ్రద్ధ లేదా, నేను కావాలి నా మీద గడ్డ కాదు, ముందు ఎత్తుకో. కుక్క పెట్టి ఏడిస్తే గుండె ఆగిపోతుంది, అందుకే. ప్రమీల, ఇలా రా, ఇలా రా ప్రమీల, రా. నీకు కొడుకు పుట్టినా కూడా వీడిని ఇదే విధంగా చూసుకోగలవా? ఇలా చూడవయ్యా, నేనేమి ఆంజనేయుడు కాను. నువ్వు నీ బిడ్డ తప్ప నా గుండెల్లో ఎవరూ లేరని తీర్చి చూపించడానికి. సందేహం పడ్డానికనే నువ్వు జన్మెత్తావు, సంతోషమే లేకుండా ఉండడానికి నేను జన్మెత్తాను. ఇది నా తలరాత. నాటితో నీ కష్టాలు తీరాయి. ఏమంటే శుక్రుడు స్వస్థానానికి వచ్చాడు, ఇక పైన శుభం. మరి పదండి. నమస్కారం అండి. అరే రే రండి మాస్టారు, రండి కూర్చోండి. ఏమయ్యా, నీ గురించి చెప్పాను, నా గురించి పట్టించుకోవే. అయ్యో మర్చిపోయాను. ఉంచండి. మేస్టారే, ఏమిటి పిల్లాడికి చెవులు కుట్టిస్తారా? అదంతా ఏం లేదు. శోభన ముహూర్తానికి నేడు రేపు ఓ మంచి లగ్నం చూసి పెట్టండి. శోభన ముహూర్తమా? ఎవరికి? నాకు ప్రమీలకు. నీకు కొడుకు పుట్టిన తర్వాత కూడా వీడిని ఇదే విధంగా చూసుకోగలవా? నీకు కొడుకు పుట్టిన తర్వాత కూడా వీడిని ఇదే విధంగా చూసుకోగలవా? ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే, మన ఊరికి దగ్గరలో ఉన్న దెందులూరులో కుటుంబ నియంత్రణ కోసం గవర్నమెంట్ వైద్యులు వచ్చి మకం వేశారు. అందువల్ల ఆడ మగ ఎవరైనా సరే ఇష్టపడిన వారు చికిత్స పొందవచ్చు. చికిత్స చేయించుకున్న వారికి గవర్నమెంట్ వారు నగదు బహుమానం ఇచ్చి బట్టలు కూడా పెడుతున్నారు. ఆడవారు మగవారు ఎవరైనా సరే వెళ్ళండి. హో
లచ్చి, ఏంటంటే? ప్రమీల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుంది, కాస్త నేను రమ్మన్నాను చెప్తావా? అలాగేనండి. ఏం ప్రమీలను రమ్మలేదా? ఆవిడ అక్కడ లేరండి. కుర్రోడిని వాళ్ళ అమ్మగారి చేతికి ఇచ్చి ఇప్పుడే ఆఖరి బస్కి దెందులూరు వెళ్ళారంట. దెందులూరుకి ఎందుకు వెళ్ళింది? అదేంటండి, మీరు వెళ్ళమంటేనే వెళ్ళారని వాళ్ళ అమ్మగారితో చెప్పారంట. దెందులూరుకి నేను పంపేదే. వస్తున్నాను. లక్ష్మీ, రంగమ్మ, పాపమ్మ, ఎంకాయమ్మ, సుబ్బులు, ఆ ప్రమీల కొండపల్లి. సార్, ఆవిడకి ఆపరేషన్ అయిపోయింది. హాల్లోకి వెళ్ళి చూడండి. డీటెయిల్స్ తెలుసుకోకుండా ఆపరేషన్ చేస్తే అప్పుడు ఈ వృత్తికే విలువ ఉండదు. ఈమె బాడీ చెక్ చేసినప్పుడు ఈవిడ ఇంకా అమ్మ కాలేదని మాత్రమే కాదు, అందుకు తగిన పరిస్థితి ఏర్పడలేదని తెలిసింది. అందుకే ఆపరేషన్ చేయకుండా మొత్తం మంది మాత్రం ఇచ్చి పడుకోబెట్టాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో తెలివస్తుంది, మీరింటికి తీసుకెళ్ళొచ్చు. రాజా, నువ్వేమిట్రా ఈ టైంలో? మన బాబు ఎంత మంచాడు చూసారా, టక్కన ఆపేసాడు ఏడుపు. ఈ టైంలో మాట్లాడేది? మేస్టారు, 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 మేస్టారు. ఏంటయ్యా? కాదు, శోభన ముహూర్తానికి టైం అడిగారు కదా, రేపు రాత్రి సరిగ్గా. ఏంటయ్యా ఇప్పుడే జరుగుతోంది, మధ్యలో పానకంలో పడగలా వచ్చావు. జరుగుతుందా? అమ్మ నాయనో. ఏంటి మీరు పోలేదా? ఏమండి, త్వరగా రండి. పిలుస్తుంది. అవును, ఇకేం జరిగేది వాళ్ళందరికీ తెలియదా ఏమిటి? రండి. సరే, నేను నా పని చూసుకుంటాను, మీరు మీ ఇంటికి పోయి మీరు రెస్ట్ తీసుకోండి. నమస్కారం, వస్తాను.